నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో జిల్లా కలెక్టర్ శశాంక పర్యటన. పలు ప్రాంతాల్లో పర్యటించి పట్టణ ప్రగతిపై అధికారులకు సూచనలు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశం. నల్లబెల్లం, కంట్రోల్ బియ్యం, ఇసుక రవాణాదారుల వివరాలు సేకరిస్తున్నామని హెచ్చరిక. కొత్తగూడెం పట్టణంలో ఉరుములతో కూడిన భారీ వర్షం. మోకాళ్లకు పైగా నీళ్లు నిలిచి పెద్ద చెరువును తలపిస్తున్న అండర్ బ్రిడ్జ్. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ గేట్ వద్ద తగ్గిన వాహనాల రద్దీ. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్న వాహనదారులు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొయినాబాద్ పోలీసుల రక్తదాన శిబిరం. లాక్డౌన్ కారణంగా రక్తదాతల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్న ఏసీపీ అశోక్ చక్రవర్తి. నాంపల్లిలోని యూసఫ్ ఫైన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో జిల్లా కలెక్టర్ శశాంక ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా పలు ప్రాంతాలలో పర్యటించి అధికారులకు తగు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, ఎంఆర్ఓ నారాయణ, కమిషనర్ అనిసూర్ రషీద్, పట్టణ సిఐ సృజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లబెల్లం, కంట్రోల్ బియ్యం, ఇసుక రవాణాదారుల వివరాలు సేకరిస్తున్నామని మానుకోట ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు. డోర్నకల్ మండలంలోని ముల్కల్పల్లి గ్రామంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న 2.5 లక్షల విలువ చేసే పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాదారుల వివరాలను పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఖమ్మం జిల్లా వాల్యా తండాకు చెందిన భానోతు ఉపేందర్ ప్రస్తుతం అందనాలపాడు గ్రామంలో నివాసం ఉంటూ మన్నెంగూడ గ్రామానికి చెందిన తేజావత్ రామ్మూర్తి, లింబియా తండాకు చెందిన వాంకుడోతు నరేషులతో కలిసి జట్టుగా ఏర్పడి అక్రమ వ్యాపారానికి తెరతీశారన్నారు. ముల్కల్పల్లి, అందనాలపాడు, మన్నెగూడెం, తోడేళ్లగూడెం గ్రామంలోని కొందరు రేషన్ లబ్ధిదారుల వద్ద నుండి పీడీఎస్ బియ్యం సేకరించి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వాకా సుబ్బన్నకు విక్రయించి అధిక లాభాలు పొందుతున్నారని వివరించారు. సమావేశంలో డీఎస్పీ నరేష్, సిఐ శ్యామ్ సుందర్, ఎస్ఐ బద్రూ నాయక్, కానిస్టేబుల్ వీరన్న, సైదులు, దస్తగిరులు పాల్గొన్నారు. 2 అక్రమంగా గవర్నమెంట్ రూపాయి కిలో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి 2 ముఠాలని పట్టుకోవడం జరిగింది. ఈ 2 ముఠాలకు కూడా సూత్రధారి భానోతు ఉపేందర్. ఇతన్ని ఖమ్మం రూరల్ మండలం, ప్రస్తుతం సాల్తండ అందనాలపాడులో ఉండటం జరుగుతుంది. ఇతని ఆధ్వర్యంలో 2 ముఠాలుగా ఏర్పాటు చేసి గవర్నమెంట్ రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నటువంటి దాన్ని బెనిఫిషరీస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ముల్కలపల్లి, మన్నెగూడెం, తోడేళ్లగూడెం ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ రేషన్ కార్డుదారుల వద్ద నుంచి కొనుగోలు చేసి వీరికి ఉన్నటువంటి ఆటోల ద్వారా, ట్రాలీస్ ద్వారా వీటిని వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వాకా సుబ్బన్న అతనికి పంపడం జరుగుతుంది. వీళ్ళు ఈ రేషన్ కార్డు దగ్గర నుంచి 5 రూపాయలు, 6 రూపాయలకి కొనటం, ఇక్కడి నుంచి మధ్యవర్తుల ద్వారా వాటిని తరలించటం, అక్కడ 13 రూపాయల నుంచి అక్కడ డిమాండ్ బట్టి
రూపాయలు 15 రూపాయలకు అమ్మటం జరుగుతుంది. ఇందులో ఈ మొదటి ఇలా 2 కేసులు కట్టడం జరిగింది. ఒక కేసులో బానోత్ ఉపేందరు, తేజావత్ రామ్మూర్తి, ఇతను మన్నెగూడెం, వాంగుడోతు నరేష్, ఇతను లింబాయతండ డోర్నకల్ మండలం. ఈ కేసులో వీళ్ళు ఉన్నారు. రెండవ కేసులో బూక్యా నరేష్, ముల్కలపల్లి గ్రామం, బానోతు రవి, ముల్కలపల్లి గ్రామం, తర్వాత ఈ ఉపేందర్. ఈ రెండింటికి కూడా సూత్రధారి ఉపేందరు. ఒక దాంట్లో మొత్తం మీద మనం 220 బస్తాలు అనగా 110 క్వింటాల బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. దీంతో పాటుగా 3 ఆటోలు, ఒక బొలెరో, ఒక మోటార్ సైకిల్, మొత్తం వీటి ప్రాపర్టీ 2,50,000 సుమారుగా ఉంటుంది. ఈ 2 కేసులలో ఒక దాంట్లో 80 క్వింటాలు, రెండో దాంట్లో 30 క్వింటాలు సీజ్ చేయడం జరిగింది. మేడ్చల్లో కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రోటోకాల్ పాటించకుండా గౌరవ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు యనుమల రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టకపోగా స్థానిక కౌన్సిలర్, సర్పంచ్, ఎంపీటీసీ డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండా ఒంటెద్దు పోకడగా పోతున్నారని గౌడవెల్లి గ్రామ సర్పంచ్ గరిశాల సురేందర్ ముదిరాజ్ ఆరోపించారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలో జరిగే కార్యక్రమాలకు స్థానిక కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నరసింహారెడ్డి, గోమారావు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన సంఘటన మేడ్చల్ మాజీ శాసనసభ్యులు కిచ్చెన్న లక్ష్మారెడ్డి గారు మేడ్చల్ తన క్లబ్ హౌస్లో ఒక ప్రోటోకాల్ లేకుండా రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక తెలంగాణ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అతను మరియు మల్కాజ్గిరి ఎంపీ అతను స్థానిక ఎంపీ ఫోటోలు ప్రోటోకాల్ పాటించకుండా స్థానికంగా ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వారికి ఆహ్వానించకుండా మరి నేను తెలంగాణ రాష్ట్రానికి సర్పంచ్ ఫోరం అధికారిపతిలో ఉన్నా నాకు ఎప్పుడు కేలర్ గారు ఎప్పుడైతే స్థానికంగా మేడ్చుకు వచ్చినప్పుడు ఇంతవరకు నాకు సమాచారం లేకుండా ఆయన ప్రోగ్రామ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మేము ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చాలా తక్కువగా ఉన్న సర్పంచులు కానీ కౌన్సిలర్ కానీ గెలిచడం జరిగింది. ఇప్పుడే గడ్డు పరిస్థితుంది కాబట్టి ఎవరైతే ఇన్ఛార్జ్ ఆయన ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా నా సామ్రాజ్యం నాదే జరగాలి అనే పోకడ మానుకోవాలని ఏదైతే ఇప్పుడు అన్ని కమిటీలు బంద్ అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఏ కమిటీ లేవని చెప్పి ఈయన ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నాడు. ఏ ఇన్ఛార్జ్ మాకు ఎప్పుడు కూడా అధిష్టానం రాలేదు. కాబట్టి మేము ఆయన ఇక్కడ స్థానికంగా ఉన్న లీడర్లకి మేము అధిష్టానం విన్నవిస్తుంది ఏంటంటే అధిష్టానానికి ఇప్పటి నుండి ఏదైతే మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి నుండి ఏ ఇన్ఛార్జ్ కూడా లేడు. అందరూ ఇప్పుడు కొత్త అధ్యక్షుడు అయిన తర్వాతనే ఇన్ఛార్జ్ ఉంటాడని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు కేఎల్ఆర్ గారు గత అసెంబ్లీ ఎలక్షన్లో ఉండి ఎప్పుడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా పర్యటన చేస్తూ మరి గత జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా ప్రచారం చేయలేకపోయాడు. మరి ఈ రోజున ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటుండు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేఎల్ఆర్ గారు కబద్దార్. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీకు మీరు స్థానికంగా వ్యక్తి కారు, మీరు మా స్థానిక ఉన్న రాజకీయాలను జరగకుండా మీ రంగారెడ్డి జిల్లా మీద మీ అక్కడ పోయి రాజకీయాలు చేసుకోవాలని చెప్తా ఉన్నా. ఇంకోసారి ప్రోటోకాల్ లేకుండా ఏదైతే సమాచారం లేకుండా మీరు సమావేశాలు ఏర్పాటు చేస్తే మేము తగిన బుద్ధి చేస్తామని చెప్పి మరి ఏదైతే ఖచ్చితంగా మీరు చెప్పాలనుకుంటే జిల్లా స్థాయి రాజకీయ నాయకులు ఉన్నారు, మాలాంటి సర్పంచ్లు ఉన్నారు, స్థానిక ఉన్న కార్పొరేటర్లు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, అందరు పిలిచి మీరు సమావేశం పెట్టాలి. కానీ వెంకట్తో పోకడ పోయి చేస్తే అయితే ఊరుకునే లేదని చెప్పి మేము చేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని రామన్నపల్లెలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎన్నికైన పోల్సాని సత్యనారాయణ మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రి అయ్యుండి నియోజకవర్గ ప్రజలు కరోనా వ్యాధికి గురవుతున్నా పట్టించుకోవడం లేదని, ఇటీవలి కాలంలో కరోనా మహమ్మారి వలన కొందరు మరణించినా చూస్తూ ఉన్నారే గాని పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా విస్తరణను కట్టడి
కట్టడి చేయలేకపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా తొలి పండుగ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ ఈ శుభ సందర్భంగా మా మొదటి పండుగ మా నియోజకవర్గం నుంచి ఇవాళ కరీంనగర్ జిల్లాకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గారు నిన్న మా సత్యనారాయణరావు గారిని మా నియోజకవర్గం నుంచి కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడము చాలా సంతోషకరం అని చెప్పి సందర్భంగా ఈ హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన తనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా కవంపల్లి సత్తన్నకు మరియు మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. వీళ్ళ ముగ్గురు నాయకత్వంలో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా షైన్ కావాలని కోరుకుంటూ వీళ్ళు ముగ్గురు నాయకత్వంలో మేమందరం కూడా గట్టిగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఇప్పుడు మా ప్రోగ్రాం కూడా 4వ తారీఖుకి ఒక ప్రోగ్రాం పెట్టదలుచుకుంటా ఉన్నాం. మా మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మా యూత్ కాంగ్రెస్ పక్షాన మా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిన్ రవి గారి నాయకత్వంలో ఈ 5 మండలాల మీద 5 మండలాల టౌన్లలో ఓ ప్రోగ్రాం చేయాలని నిర్ణయించింది. ఏంటంటే బిల్లుల మీద, కరెంటు బిల్లులో ఏదైతే కంపల్సరీ కట్టాలి, లేకుంటే మేము కరెంటు కట్ చేస్తాము అని చెప్పి ఏ విధంగా అయితే జగదీష్ రెడ్డి పవర్ మినిస్టర్ అంత అహంకారంతో మాట్లాడిండో దాని మీద ఒక పబ్లిక్ అభిప్రాయం మీద ఓటింగ్ అనేది 4వ తారీఖు ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో పబ్లిక్ ఓట్ వేయడానికి బ్యాలెట్లతో మా యూత్ కాంగ్రెస్ ద్వారా అందరినీ కూడా ఓట్లేసి దాన్ని నిరసనగా తెలపాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ బ్యాలెట్లు కూడా అందరికీ మీరు ఒకసారి చూడొచ్చు. ఇదొకటి దీని మీద వేసి పొన్నం ప్రభాకర్ అన్న ఇటువంటి దీన్ని చూసి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓటింగ్ చేసి వాళ్ళ అభిప్రాయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఉరుములతో కూడిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వాహనదారులు తీవ్ర అవస్థల పాలయ్యారు. పట్టణంలో అండర్ బ్రిడ్జిలో మోకాళ్లకు పైగా నీళ్లు నిలిచి పెద్ద చెరువును తలపిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు నీటిలోకి వెళ్లడంతో ఇంజన్లోకి నీళ్లు చేరి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పట్టణంలోని పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వరంగల్ అర్బన్ గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ పైడిపల్లిలోని తాళ్లగూడెంలో గల ఆర్సీఎం చర్చిలో లోడీ సంస్థ డైరెక్టర్ డి విజయపాల్ ఆధ్వర్యంలో వితంతువులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లోడీ డైరెక్టర్ విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందజేశామని, అలాగే వితంతువులు పడుతున్న ఇబ్బందులు చూసి వారికి కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఫాదర్ జెరోమ్ను కోరగానే పైడిపల్లిలో గల దాదాపు 100 మంది వితంతువులను గుర్తించి నిత్యావసర సరుకులు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1వ డివిజన్ కార్పొరేటర్ వీర భిక్షపతి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టి కిరణ్ రెడ్డి, చర్చి సెక్రటరీ కన్నయ్య, పంతులు, ఆనందం తదితరులు పాల్గొన్నారు. పైడిపల్లి తాళ్ళగూడెం పునీత జోజప్ప గారి దేవాలయం ఆధ్వర్యంలో మరియు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మేమున్నామంటూ లోడీ సంస్థ డైరెక్టర్ విజయపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ఏకశిల విచారణ గురువు జెరోమ్ ఫాదర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పైడిపల్లి ఆర్సీఎం చర్చి సంఘ ఆధ్వర్యంలో చేసినటువంటి నిత్యావసర వస్తువుల పంపిణీ, దానిలోని 15 రోజులకు సరిపడా వస్తువులను ఉచితంగా పంపిణీ చేసినారు. మరియు ముఖ్యంగా ఏంటిదంటే సంఘంలో, సమాజంలో చిన్న చూపు చూసుకున్నటువంటి ఈ వితంతువులను ఎవరైనా కానీ చిన్న చూపుతోటి చూస్తున్నారు. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని మా ఫాదర్ గారైన జెరోమ్ గారి దృష్టిలో పెట్టుకొని వీరికి కూడా మంచి సంతోషంగా ఉండాలి, వీరు సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి వీరికి మరీ ఈ యొక్క కార్యక్రమమే కాకుండా మరియు ఫాదర్ గారు మా యొక్క విలేజ్కి వచ్చినప్పటి నుండి ఇది 2వసారి ఈ యొక్క కార్యక్రమం చేసుడు. మొదటిసారి వారికి ఉచితంగా చెద్దర్లు కానీ, చీరలు కానీ కొన్ని వస్తువులు పంపిణీ చేసినారు. మరియు ముఖ్యంగా ఈ లాక్డౌన్ సందర్భంలో ఇచ్చినటువంటి పెద్ద వస్తువులు అనగా 15 నిత్యావసర వస్తువులు 15 రోజులకు సరిపడా మాకు వారికి మరియు ఇచ్చిన వారికి డైరెక్టరు లోడీ సంస్థ డైరెక్టర్ జయపాల్ రెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి, అలాగే నాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ వీర భిక్షపతి గారు, మరియు ముఖ్యంగా ఏంటంటే మన దేశ ప్రధాని మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు తరపున ఈరోజు దాదాపు 100 మంది వితంతులకు ప్రతిరోజుకి కావాల్సినంత సరుకులను మేము అందించటం సంతోషంగా భావిస్తున్నాము. ఫాదర్ జెరోమ్ గారి విచారణలో, వారి ఆధ్వర్యంలో ఇంతమంది వితంతులకి మేము ఈ సహకారం ప్రతిరోజు కావాల్సినంత సరుకులను మేము అందించాం. ఈ విధంగా మన వరంగల్ జిల్లా, వరంగల్ మేత్తరాసనంలో ఇప్పటికే 4000 మందికి ఇలాంటి సహాయం అందించగలిగాం. భారత ప్రభుత్వం పిలుపు మేరకు, మన ప్రధాని గారి ఆశయం మేరకు ముందుగా వలస కార్మికులకు, ఆ తర్వాత పేద ప్రజలకు, వితంతులకు ఈ సహాయం అందించటం లోడీ సాంఘిక సేవా సంస్థ తరపున నేను కూడా సంతోషంగా భావిస్తున్నాను. ఈరోజు మేము ఇచ్చినటువంటిది మీకు ఉపయోగకరంగా ఉండాలని, మరి ముఖ్యంగా ఈ కరోనా సమయంలో అందరూ జాగ్రత్తగా ఉంటూ మనల్ని మనం రక్షించుకుంటూ మాస్కులు ధరించి చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఆరోగ్యవంతంగా జీవించాలని చెప్పి మా లోడీ సాంఘిక సేవా సంస్థ తరపున మా అధ్యక్షులు డాక్టర్ ఉడుమల బాల పీఠాధిపతుల వారి దీవెనతోటి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. సంగారెడ్డి జిల్లా జిన్నారావు మండల ఎంపీపీ రవీంద్ర గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో కరోనాను ఆరోగ్యశ్రీలో పొందుపరిచి నిరుపేదలకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోలాకుపల్లి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, అన్నారావు మాజీ సర్పంచ్ జయశంకర్ గౌడ్, గుమ్మడిదల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరారెడ్డి పాల్గొన్నారు. కరోనా గురించి జరుగుతున్నటువంటి యొక్క ఊరిలో దాదాపు తెలంగాణ గవర్నమెంట్ చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. నిన్ననే మనకు తెలుసు, మన హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో రవి అనే ఒక పేషెంట్ చనిపోవడం జరిగింది. అతనికి వెంటిలేటర్ అందియకపోవడంతో అతను శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది పడి ఒక 15 నిమిషాలనే చనిపోవడం జరిగింది.
తర్వాడే రోజే ముస్లిం అబ్బాయి జాహిద్ అనే అబ్బాయి కూడా వెంటిలేటర్ స్పందించగా అతను ఎవరు కూడా ట్రీట్మెంట్ చేయకుండా ఆ యొక్క ఐసోలేషన్ వార్డులో ఒక పేషెంట్ని వదిలిపెట్టి ఉండడం వల్ల ఆ యొక్క నర్సులు కూడా ఆ యొక్క ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల అతను కూడా చనిపోవడం జరిగింది. ఇంత ఘోరమైన పరిస్థితి మన తెలంగాణలో ఉంది. ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 15-16 లక్షల కేసుల యొక్క టెస్టింగ్ చేయడం జరిగింది. అందులో దాదాపు 13,000 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. మన దగ్గర తింపి కొడితే మొత్తానికి 70,000 టెస్టింగ్లు కూడా ఇప్పటివరకు చేయలేదు. ఇందులో 13,000 ఈజీగా మనం కూడా దాటడం జరిగింది. అయితే ఘోర వైఫల్యం చెందినటువంటి మన తెలంగాణ గవర్నమెంట్కు దాదాపు ఈ యొక్క కరోనా మూమెంట్లో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న ఈ యొక్క విషయంలో మన కరోనాను ఈ యొక్క ఆరోగ్యశ్రీ కింద ఏదే విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క కరోనా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేస్తున్నారో మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఆరోగ్యశ్రీని ఈ యొక్క ఆరోగ్యశ్రీ కింద కరోనాను ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా తెలియజేస్తూ, మరియు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ యొక్క ఆరోగ్యశ్రీ కింద ప్రతి ఒక్క బీదలకు ప్రతి ఒక్క ఏదో ట్రీట్మెంట్ జరుగుతుందో గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అదేవిధంగా మన ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కింద ప్రతి ఒక్క ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందో తెలంగాణ గవర్నమెంట్ అన్ని ఏది ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ తీసేయడం జరిగింది. కాబట్టి మన జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క కరోనా విషయాన్ని ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా పేషెంట్లను ఖచ్చితంగా సేవ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందని కూడా తెలియజేస్తున్నాను. చేపల వేటకు వెళ్లి వలలో చిక్కుకొని ఓ గిరిజన కార్మికుడు మృతి చెందిన సంఘటన కోనరావుపేట మండలం గోవిందరావుపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టడానికి గ్రామస్తులతో వెళ్లారు. అక్కడ చేపల వేటకు వెళ్లి చెరువులో దిగి వలలు తీస్తుండగా వలలో చిక్కుకొని ఊపిరి అందకపోవడంతో మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆరో విడత హరితహారంలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని పలు వార్డుల్లో కలెక్టర్ శశాంక మొక్కలు నాటారు. అనంతరం పట్టణంలోని ప్రతి ఇంటికి పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ డివిజన్ ఆర్డీఓ బెన్ షాలోన్, తహసీల్దార్ నారాయణ, మున్సిపల్ కమిషనర్ అనిసూరు రషీద్, చైర్మన్ తక్కడపల్లి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ గేట్ వద్ద NH65 విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తగ్గింది. దీంతో వాహనాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్నాయి.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మొయినాబాద్ సిఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఎన్కేపల్లి క్రాస్ రోడ్డులోని జేపీఎల్ కన్వెన్షన్లో నిర్వహించారు. రెడ్ క్రాస్ సంస్థ సౌజన్యంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ఏసీపీ అశోక్ చక్రవర్తి తెలిపారు. లాక్డౌన్ కారణంగా రక్తదాతల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, సమయానికి రక్తం లభించకపోవడంతో ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారని రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొయినాబాద్ సిఐ జానయ్య, ఎస్ఐలు జగదీశ్వర్, మహేంద్రనాథ్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమమైన చర్య ఈ బ్లడ్ డొనేషన్, రక్తదానము చేయడం అంటే ఆల్మోస్ట్ మనము భగవంతుని సేవ చేసే దాంతో సమానము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో గత 15 రోజుల నుంచి నడుస్తున్నది. ఇంతవరకు 15 పోలీసులు కూడా రక్తదానం చేశారు. ఈరోజు మొయినాబాద్ పోలీస్ లిమిట్స్లో ఈ జేపీఎల్ కన్వెన్షన్లో ఇక్కడ లోకల్ యువకుల సహకారంతో, అలాగే జెడ్పీటీసీలు, సర్పంచ్లు వాళ్ళ సహకారంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇన్స్పెక్టర్ మొయినాబాద్ జానగర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్కి చాలామంది ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఇంతవరకు 42 మంది కూడా రక్తదానం చేశారు. ఈ రక్తాన్ని రెడ్ క్రాస్ సొసైటీ వారు సేకరించి ఎవరికైతే ఇప్పుడు ముఖ్యంగా మనకు తెలుసు ఈ కరోనా వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు. కరోనా వ్యాధి కాకుండా ఇంకా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ఈ రక్తం అవసరం వస్తుంది. సడన్గా రక్తం కావాలంటే కూడా మన బ్లడ్ బ్యాంక్ నుంచే తీసుకెళ్తారు. కాబట్టి మన ఇప్పుడు ఎవరైతే అందరూ హెల్తీగా ఉన్నారో వాళ్ళ రక్తం తీసుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళ బ్లడ్ కలెక్ట్ చేస్తున్నారు, స్టోర్ చేసుకుంటారు. రెడ్ క్రాస్ వాళ్ళు చేసుకొని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి పంపిస్తారు. బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఉత్తమమైన సేవ. మా కానిస్టేబుల్స్, ఎస్ఐలు అందరూ కూడా డొనేట్ చేస్తున్నారు. ప్రతి నెల కూడా మేము ప్రజలందరూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేసి మిగతా వాళ్ళ ప్రాణాలు కాపాడవలసింది మా తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆహ్వానం మేరకు మా ఇన్స్పెక్టర్ జానయ్య మొయినాబాద్ ఇది ఇక్కడ జేపీఎల్ కన్వెన్షన్లో ఆర్గనైజ్ చేస్తున్నారు. అందరూ చాలామంది ముందుకు వస్తున్నారు. ఇంకా చాలామందికి అందరికి కూడా విజ్ఞప్తి, అందరూ రావాలి. రక్తం డొనేట్ చేయడం వల్ల మనకు ఏ నష్టం లేదు, మిగతా వాళ్ళ ప్రాణాలు మనము కాపాడిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ని తీసుకెళ్ళి బ్లడ్ డొనేట్ చేయొచ్చు మనము అనే మాటను కూడా అందరికీ తెలియజేయాలి. ఇంతవరకు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో వాళ్ళందరూ కూడా మొయినాబాద్ పోలీస్ తరఫున, అలాగే రాజేంద్ర నగర్ డివిజన్ పోలీస్ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎవరైతే రెడీగా ఉన్నారో బ్లడ్ డొనేట్ చేయడానికి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక నుంచి కూడా కనీసం నెలకోసారి కూడా ఇటువంటి క్యాంప్స్ ఏర్పాటు చేసి ఇతర ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు కూడా బ్లడ్ సప్లై చేయడానికి కూడా సహకరించే వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో జిల్లా కలెక్టర్ శశాంక పర్యటన, పలు ప్రాంతాల్లో పర్యటించి పట్టణ ప్రగతిపై అధికారులకు సూచనలు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశం. నల్లబెల్లం, కంట్రోల్ బియ్యం, ఇసుక రవాణాదారుల వివరాలు సేకరిస్తున్నామని హెచ్చరిక. కొత్తగూడెం పట్టణంలో ఉరుములతో కూడిన భారీ వర్షం, మోకాళ్లకు పైగా నీళ్లు నిలిచి పెద్ద చెరువును తలపిస్తున్న అండర్ బ్రిడ్జ్. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ గేట్ వద్ద తగ్గిన వాహనాల రద్దీ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్న వాహనదారులు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొయినాబాద్ పోలీసుల రక్తదాన శిబిరం. లాక్డౌన్ కారణంగా రక్తదాతల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్న ఏసీపీ అశోక్ చక్రవర్తి. నాంపల్లిలోని యూసఫ్ ఫైన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.